సో ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా ఈ రోజున గ్రామ స్థాయి నిధులే లేకుండా విధులు లేకుండా పోయిన గత ప్రభుత్వ హయాం నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ హక్కులు ఏవైతే ఉన్నాయో రోడ్లు అలాగే మంచినీరు కానీ లేకపోతే సైడ్ కాలువలను కానీ ఏవైతే వాళ్ళ హక్కులు ఉన్నాయో కనీస సౌకర్యాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు మంజూరు చేస్తూ ఈరోజు ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది అని చెప్పి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ వాసులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే క్రిస్మస్ పండుగ ఈ రోజున ప్రతి అదే శాంతికి కానీ అలాగే మంచితనానికి కానీ మారుపేరుగా నిలిచినటువంటి క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా క్రిస్మస్ పండుగ రోజున వీళ్ళంతా కూడా తమ అభిమానాన్ని ఫ్లెక్స్ రూపంలో పెట్టుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన బాగుంది, పెన్షన్లు కానీ అలాగే రోడ్లు కానీ మంచినీటి వసతి కానీ ఏదైనా అన్నీ కూడా మార్పు వచ్చాయి. గత ప్రభుత్వంతో పోలిస్తే చాలా వరకు మార్పు ఉందని చెప్పి వాళ్ళంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సార్, ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంది అంటారు? జగన్మోహన్ రెడ్డి మాత్రం అసలు ఏమీ లేదు, అంతా విధ్వంసం, నేను మళ్ళీ జనాల్లోకి రాబోతున్నాను, జనాల కోసం నేను మళ్ళీ పాటు పడతాను అంటున్నాడు. ఎలా చూడాలి సార్? ఎట్లా చూసేది ఏముంది, మనం చెప్పడం ఎందుకు? ఈ రోడ్డు వీడియో తీయండి, ఈ రోడ్డు వీడియో తీస్తే తెలుస్తుంది కదా ఏముండయి ఏంటి అనేది. గత 5 ఏళ్ల కాలంలో కనీసం మరి రోడ్లు వేయాలని కానీ లేకపోతే గ్రామాలకు నిధులు విడుదల చేయాలని కానీ ఏమీ బాధ్యత లేకుండా ఈరోజు కేవలం బురద చల్లుదాం లేకపోతే ఏం లేదు అంటే జనాలు నమ్ముతారా సార్? బురద చల్లుదామంటే ఇక బురద ఆయన మీదే పడుద్ది. రేపు జనాలు రాబోతున్నాను అంటున్నాడు, అప్పటికన్నా సన్మానాలు చేయాలంటున్నాడు. జనాల సన్మానాలు ఇంకా ఎట్టొస్తాడు జనాల్లోకి? జనాల్లోకి వచ్చేవాడు బురద చల్లుతాడా? అట్లాగే బాబా ఏమంటారు? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పనితీరు కానీ డిప్యూటీ సీఎం గా పెన్షన్లో ఆయన ఉంటున్నాడు, పెన్షన్లు ఇచ్చే దగ్గర సీఎం వస్తున్నాడు, డిప్యూటీ సీఎం ఉంటున్నాడు, మంత్రులు ఉంటున్నారు. ఎప్పుడైనా చూసారు, గమనించారు మీరు? ఎప్పుడు ఏ సీఎం చేయలే. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ చక్కగా ఎక్కడ ఇవ్వాల్సిన డబ్బు అక్కడ ఇంటింటికి తిరిగి వాళ్ళు ఇస్తున్నారు. మార్పు అయితే ఉందంటారా సార్? చాలా మార్పు, ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మార్పు. అసలు ఏది కావాలన్న రోజుల మీద అయిపోతుంది. ఇంతవరకు నెలలు జరిగేది ఇప్పుడు రోజులతో అయిపోతుంది పని. ఏ పని కావాల్సి వచ్చినా అసలు ఆగుతం అంటూ లేదు. అంత ఇసుకని కానీ పెన్షన్ అని కానీ రోడ్లని కానీ ఒక్కొక్కటి చెప్పినట్టుగా గత ప్రభుత్వ హయాంలో కనీసం 5 రూపాయలకి పేదవాడికి ఒక 5 రూపాయలు అన్నా క్యాంటీన్ అని ఒక ముద్ద దొరికేది, అది కూడా తీసేసేసి నేనేదో చాలా చేశాను మంచి చేశారని చెప్పి ఏసిన ఇత్తరు తీసేసాడు. టౌన్కి వెళ్తే ముద్ద తిని వచ్చేవాళ్ళం, అప్పుడు ఏసిన ఇత్తరు తీసే అన్న క్యాంటీన్ తీసేస్తే రాజన్న క్యాంటీన్ అని పెట్టుకోవచ్చు. నువ్వు ఆ క్యాంటీన్ లేదు, టౌన్కి వెళ్ళావంటే ఆకలి వేస్తుంటే ఒక ముద్ద తింటున్నావు. ఎవరు పెడుతున్నారు? ఆయన దయ్యుండి శుభ్రం ఒక ముద్ద పెడుతున్నాడు అందరికి. మరి పెట్టేవాళ్ళు ఎవరున్నారు? అట్ట ఇంత మార్పులు కనిపిస్తున్నాయి కదమ్మా. ఈ రోజున ప్రతి మహిళలకు కూడా సంవత్సరానికి 3 సిలిండర్లు అంటే దాదాపుగా చిన్న కుటుంబం అయితే సంవత్సరం అంతా కూడా వాళ్ళ గ్యాస్ వచ్చేసుద్ది. ఎట్లా ఉందమ్మా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు? ఎలా ఉంది అంటే చాలా బాగుందండి. మాకు గ్యాస్ బండ తీసుకున్నాం, 24 గంటల్లో మాకు అమౌంట్ వచ్చేసేసింది, అంతా బాగానే ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమి ప్రభుత్వంలో ఒకవైపు భారతీయ జనతా పార్టీ కానీ లేదా జనసేన కానీ టీడీపీ అని కానీ కలిసి పనిచేస్తున్నాయి అంటారా? చేస్తుంది, చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడో ఏంటో నేను చూడలేదు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే పవన్ కళ్యాణ్ గారికి కొబ్బరికాయ కొడుతున్నారు. ఎందుకమ్మా అంటే మీరు మా దేవుడు అని అన్నారు. దేవుడు నేను కాదమ్మా, పైన ఉన్న ఆయన, నాకు కొట్టద్దు ప్రకృతికి కొట్టండి కొబ్బరికాయ అని ఆయన దేవుడితో పోలుస్తున్నారు ఇవాళ. దాన్ని చూసి అలాగా ఇంకా పనులు ఇంకా చేయాలని, ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నానండి. ప్రతి చోట కూడా ఈ ఒక్క గ్రామం మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో రోడ్లు, మంచినీళ్లు, కనీస వస్తువులు గత 5 ఏళ్ల కాలంలో ఏదైతే గ్రామాలకు అందలేదో, గ్రామాలకు అందకుండా పోయాయి. నేనేదో 10,000 వేసా 15,000 వేసా బటన్ నొక్కా అంటే కాదు. కావాల్సింది అభివృద్ధి, పని. వాళ్ళకి పని కల్పిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కష్టపడి పని చేసుకోగలుగుతారు, ఖచ్చితంగా ఒక రూపాయి వెనకేసుకోగలుగుతారు. అట్లాగే కుటుంబాలు కూడా సంతోషంగా ఉండడానికి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పని దొరుకుతుంది. ఇసుక ఉచితం చేసిన తర్వాత భవన నిర్మాణ కార్మికులు కూడా ఖచ్చితంగా పని చేసుకుంటూ వాళ్ళు ఒక రూపాయి సంపాదించుకోగలుగుతున్నారు. అలాగే ఇలాంటి పండుగలు కూడా జరుపుకోగలుగుతున్నాం అని చెప్పి వాళ్ళ సంతోషాన్ని ఇలా ఫ్లెక్స్ రూపంలో వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 60 సంవత్సరాలు వచ్చిన తలాల కాడ పట్టాల గురించి డబ్బు పోగు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. జగన్మోహన్ రెడ్డి డబ్బు నిజంగా అలా చెయ్యాలి అంటే ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు వాళ్ళకి తెలియదు. ఎవరు చేయలే పాపం. ఇల్లు కట్టారు, రామారావు గారు వచ్చి ఇల్లు ఏ రకంగా కట్టాడు చూడండి. ఈడు వచ్చాడు ఒక ఇల్లు కట్టల, 5,500 డబ్బు పోగు చేసుకుని చక్కగా జేబులో పెట్టుకుని గులకడు ఇచ్చాడు. అదేమని నేను ఆడవాళ్ళకి
15 ఇస్తున్నాను, 18 లేదు. ఎవరు డబ్బు ఇచ్చాడు? అవును మన డబ్బేగా మన డబ్బే. ఇప్పుడు బాగు చేసుకునేది ఇచ్చింది. ఆ పన్ను కానీ లేకపోతే కరెంటు బిల్లులు అని కానీ ఆ. పెరిగింది మన డబ్బులేగా. మన డబ్బేగా ఆ. పెరిగింది. మరి దీనికి తోడు ఈ రోజున అక్కడ ఋషికొండలో పెద్ద 500 కోట్లు పెట్టి ఇల్లు కడతాం గానీ లేకపోతే ఆయన ఇంటి దగ్గర గ్రిల్స్ వేసుకోవడం గానీ అదే మరి ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయిగా. ఖచ్చితంగా బాధ. ఇప్పుడు అది దేనికి కొనికి రాకుండా పోయింది. ఇప్పుడు అమ్మ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అని చెప్పే కదమ్మా ఈ రోజు ఓట్లేసే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం. అవును. అలా చేశాడంటారా? రాజశేఖర రెడ్డి గారి లాగా పరిపాలన చేశాడా? చేయలే ఆయన చేశాడు. ఆయన ప్రభుత్వంలో ఆయన చేశాడు. ఆయన మంచిగా చేశాడు. ఆయన మంచిగా చేశాడు. ఆయనలాగా చేస్తాడనే కదా ఈ చేసి ఈయనకి ఇచ్చింది. ఈయన చేయలే అట్ట ఆ. చేయలే. అందుకే వద్దనుకున్నారంటావా? అందుకనేగా ఈయన గెలిపించుకున్నారు ఈసారి. మేడం ఈ రోజున గత 5 ఏళ్లలో జరగనివి అలాగే గత 5 ఏళ్ల కాలంలో గ్రామాలకు ఎలాంటి నిధులు కానీ లేకపోతే విధులు కానీ విడుదల చేయలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లని కానీ మంచినీటి వసతిని కానీ లేకపోతే పెన్షన్లని కానీ ఆయన చెప్పినట్టుగా నిదానంగా చేసుకుంటూ వస్తున్నాడు. ఎలా ఉందంటారు? పరిపాలన మార్పు ఏమైనా గమనిస్తున్నారా? ఎలా ఉంది? ఖచ్చితంగా అండి. మార్పు అనేది కనిపిస్తూనే ఉంది. చూస్తున్నారు కదా ఇదంతా అంతా బాగుంది. ఇంతకు ముందు నాకు పింఛన్ వచ్చేది, మా వారు లేరు, అది తీసేశారు. నేను ఇప్పుడు అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా వస్తుందని నమ్మకం ఉంది నాకైతే. అంటే గతంలో అమ్మ ఎన్నో కారణాలతో మీకు కరెంటు బిల్లు వచ్చిందనో లేదా మీ కారు ఉందనో లేకపోతే మీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో టీడీఎస్ కడుతున్నారనో అసలు ఎవ్వరూ చెయ్యని విధంగా గత ప్రభుత్వ హయాంలో చాలా మందికి పెన్షన్లు కట్ చేశారు కావాలని. కానీ అప్పుడు కులం చూడడం మతం చూడడం అనే వ్యక్తి అన్ని పెన్షన్లు తీసేసి కనీసం ఏమైనా లాభపడ్డాడంటారా? పోనీ ఇంతమంది ఉసురు లాభం ఉంటే వచ్చేవారు కదండి. ఖచ్చితంగా అది ఎలా చూడాలి? ఇప్పుడు ఈ వచ్చిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా బాగుందండి. ఆ చంద్రబాబు గారు అనేది ఎప్పుడైనా మంచిగా చేస్తారని అందరికీ తెలుసు. ఒక్కసారి చూడండి అన్నారు కాబట్టి ఒకసారి చూసారని మేమైతే అనుకుంటున్నాం. చూసారు అయిపోయింది. కాదు నేను మళ్ళీ ఇంకో వచ్చేస్తున్నాను జనాల్లోకి వస్తున్నాను అన్యాయం జరుగుతుంది చూద్దాం వచ్చినప్పుడు మళ్ళీ ఇలానే మాట్లాడుకుందాం. సన్మానాలు చేయాలంటున్నారు కదమ్మా. నేను చేసిన దానికి నాకు అసలు సన్మానాలు చేయాల్సింది పోయి మీరంతా చూద్దాం వచ్చినప్పుడు మళ్ళీ ఇలానే మాట్లాడుకుందాం. అమ్మో వచ్చారా అని భయపడతామేమో ఈసారి. కాదమ్మా 5 ఏళ్లలో సీఎం గా ఉన్నప్పుడు నువ్వు ఎంతో చెయ్యొచ్చు, జనాల్లోకి రావచ్చు. అసలు అదంతా మనం అనవసరం అండి. మాట్లాడుకోవడమే వేస్ట్ అనమాట. టైం వేస్ట్. అదంతా వేస్ట్ అసలు. దాని గురించి తలుచుకుంటే అదొక ఒళ్ళు జలదరింపు లాంటిది. అది గత 5 ఏళ్ల ప్రభుత్వం ఖచ్చితంగా సరే మనం అనుభవించాం, చూసాం. ఈ రోజున వద్దనుకున్నాం. 151 నుంచి 11 సీట్లుగా వచ్చినా కూడా ఎందుకు మనం ఇట్లా జనాల్లో మన నమ్మకం కోల్పోయాం అనేది కనీసం ఆలోచించుకోవాలి కదా అంటున్నాను నేను. ఇంకా అసలు గతం అన్నట్లుందండి ఇప్పుడు పరిస్థితి. అంతే ఖచ్చితంగా. ఇంకొకసారి చూద్దాం అన్న ఆలోచన అయితే ఏ ఒక్కరికి లేదు అని నా ఉద్దేశం. అబ్బే అదంతా ఒట్టి మాట్లాడాలి. మరి పార్టీ ఉందని ఏదోటి చెప్తూ ఉండాలి కదండి. మర్చిపోతామేమో అది. జనాల్లో అయితే ఆలోచన లేదండి. ఖచ్చితంగా ఉండదని అనుకుంటున్నాను. ఈ రోజు అభివృద్ధి గాని అన్ని బానే ఉన్నాయి. ఖచ్చితంగా 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మనకి ఇంకా టైం ఉంది కదండి. అది సంవత్సరం కూడా అవ్వాలా ఇంకా? అదే ఇంకా చాలా టైం ఉందిగా. 3-4 పథకాలు అయిపోయినాయి. ఖచ్చితంగా చాలా టైం ఉంది. ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ అలాగే తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం ఒక మాట మీద నిలబడి నిధులు తీసుకురావడం కానివ్వండి లేకపోతే అమరావతి అభివృద్ధి కానివ్వండి పోలవరం కానీ ఇవన్నీ జరుగుతాయి అంటారమ్మా? ఖచ్చితంగా జరుగుతాయి. మళ్ళీ ఎలక్షన్ టైంలో మళ్ళీ మీరు ఇలా వస్తారు, మళ్ళీ మేము చెప్తాం చూసారా అని మేమే అడుగుతాం మిమ్మల్ని. మీరు అడగడం కాదు. ఖచ్చితంగా జరుగుతుంది. లోగడ ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. కాకపోతే ఒకసారి చూడండి అనేటప్పటికి చూసారనే మేమైతే అనుకుంటున్నాము. అదే జరిగింది ఖచ్చితంగా.